బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. ఢిల్లీ సీఎం అభ్యర్థిపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సాయంత్రం బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. శాసనసభ పక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. ఢిల్లీ సీఎం అభ్యర్థిపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. యామిని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కాసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ముగిసింది. సమావేశంలో ఢిల్లీ సీఎంతో పాటు అదేవిధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన పలు అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో సభ్యులంతా కూడా ఢిల్లీ సీఎంపై తుది నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా జేపీ నడ్డా నిర్ణయం తీసుకునే విధంగా వారికే బాధ్యతలు అప్పగించారు. ఇక కాసేపటి క్రితమే బీజేపీ శాసనసభ పక్ష సమావేశానికి సంబంధించిన పరిశీలకులుగా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో పాటు బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఉన్న ఓం ప్రకాష్ ధన్కర్ను ఇద్దరిని కూడా నియమించారు. సాయంత్రం బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. ఈ శాసనసభ సమాపక్ష సమావేశానికి పరిశీలకులుగా వీరిద్దరు నేతలు కూడా వెళ్ళబోతున్నారు. ఆ పరిశీలకులకు సంబంధించిన సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగబోతుంది. అయితే ఈ సమావేశంలో దాదాపు 48 మంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీకి సంబంధించిన బీజేపీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోబోతున్నారు. ఎమ్మెల్యేలు ఎవరైతే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే అంశాన్ని పరిశీలకులకు చెప్పబోతున్నారు. పరిశీలకులు ఏకాభిప్రాయం వచ్చిన అనంతరం కూడా తిరిగి ఆ సమాచారాన్ని మోదీకి అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అనంతరం శాసనసభ పక్ష సమావేశంలోనే అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఆయనే సీఎంగా ఉండబోతున్నారు. బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నవారే సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నారు. అయితే ప్రధానంగా 4 పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. ఒకటి పర్వేష్ వర్మ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఆయన విజయం సాధించారు న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి. ఇక విజయేందర్ గుప్తా పంజాబ్కు సంబంధించిన కొన్ని మూలాలు ఉన్నాయని ఈయనకు కూడా కొంత ఈయన రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రేఖా గుప్తా, ఈమె మహిళ, ఈమెకు ఖచ్చితంగా కూడా అవకాశం ఉంటుందని ఈమె పేరు కూడా ప్రచారంలో జరుగుతుంది. మరోవైపు మంజిందర్ సింగ్ సిర్సా, దాదాపు 4 పేర్లు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అటు రామ్లీలా మైదానం వేదికగా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే సాయంత్రానికి ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరుంటే బాగుంటుందనేది కూడా శాసనసభ పక్ష సమావేశంలో నిర్ధారించబోతున్నారు. పరిశీలకులు సాయంత్రం సమావేశం ఎమ్మెల్యేలతో నిర్వహించబోతున్నారు. ఏకాభిప్రాయంగా అనుగుణంగానే ఒక అభ్యర్థి పేరు సీఎం రేస్లో ఉండబోతుంది. మరోవైపు డిప్యూటీ సీఎంకి సంబంధించిన పదవి కూడా ఒక దళితుడికి ఇస్తారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. మరోవైపు మరో 5గురికి సంబంధించిన మంత్రులను కూడా సిఫారసు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశాలు ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అటు బాలీవుడ్, హాలీవుడ్కి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీస్ సైతం కూడా కొంత ఇప్పటికే వారందరికీ కూడా ఆహ్వానం పంపడం చేస్తుంది. మొత్తం 30,000 మంది ప్రజలకు ఇప్పటికే ఆహ్వానం పలికారు. వారంతా కూడా రేపు జరగబోయే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. యామిని, అయితే సతీష్, ఇప్పటికే ఈ సీఎం రేస్ లో 4 పేర్లు వినిపిస్తున్నాయి కదా, మరి ఈ 4లో ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉంది? అంటే సీఎం పీఠం అధిరోహించడానికి ఎక్కువగా ఎవరి పేరు వినిపిస్తుంది? ఎస్, ఖచ్చితంగా మొత్తం 4 పేర్లో పర్వేష్ వర్మ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో పర్వేష్ వర్మ తండ్రి పర్వేష్ సాహెబ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారికి అనుభవం ఉంది. జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఇప్పటి వరకు బీజేపీ వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులకు అవకాశం కల్పించింది చాలా రాష్ట్రాల్లో. కానీ ఎవరు కూడా జాట్ సామాజిక వర్గానికి చెందిన వారు లేరు. ముఖ్యంగా హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ అనేక రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున జాట్ సామాజిక వర్గం ఉంది. ఈ జాట్ సామాజిక వర్గం అంతా కూడా ఢిల్లీ చుట్టుపక్కల ఉంది. ఖచ్చితంగా ఒకవేళ పర్వేష్ వర్మన్ గాక ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తే మాత్రం జాట్ సామాజిక వర్గానికి ముఖ్యంగా హర్యానాలో ఇటీవల పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం కొనసాగింది. ఖచ్చితంగా ఆయనకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మహిళలకు ఛాన్స్ ఇస్తే మాత్రం రేఖా గుప్తా అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరెవరు కాదంటే కొత్త వారు తెరపైకి వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ సతీష్.